తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఇద్దరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండరు. తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది 3 ఫేసెస్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనకు ఫస్ట్ స్లాట్ బుకింగ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్, తర్వాత మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఒకవేళ మన కాలేజ్ కోర్స్ నచ్చకపోతే ఆ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు 19th June 2026 నుండి స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 28 June 2026 వరకు మనకు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22nd June 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29 June 2026 వరకు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనం ఒక స్పెసిఫిక్ డేట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 25th June 2026 నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ దెన్ దాని తర్వాత July 1st వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. తర్వాత July 4th రోజు మనకు మార్క్ సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. సో దాని తర్వాత మనం అయితే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నామో ఆ వెబ్ ఆప్షన్లు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. July 5th నుండి July 7th వరకు మనం అయితే వెబ్ ఆప్షన్స్ లోపల చేంజెస్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఆఫ్టర్ మార్క్ సీట్ అలాట్మెంట్. అండ్ దెన్ దాని తర్వాత మనకు July 10th రోజు ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. ఆ July 10th కంటే ముందు కూడా సీట్ అలాట్మెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 10th July 2026 నుండి 14th July 2026 వరకు మనం అయితే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.